చూస్తున్నారా, మొత్తానికైతే పిండి అంతా అయిపోయిందండి. ఆయిల్ కూడా పర్వాలేదండి, అస్సలు పెద్దగా ఏం అలాగలేదు. పొంగడం మాత్రం చూడండి, పొంగేసి కొద్దిగా ఇలాగ పరులు కూడా వచ్చేసాయి, అంత బాగా వచ్చేసాయి. మా ఆడిపడుచు పాకం పట్టేసి రాయలసీమ నుండి అర్సల పిండి ఇక్కడ పంపిస్తే ఇంకా నేను ఇక్కడ వండినానండి. చూస్తున్నారు కదా, వారం బ్యాక్ పిండి పాకం పట్టింది. ఇది అంటే ఒక వారం పెట్టుకొని ఈరోజు చేసిన అరిసెలు అంటే ఇంత లావుగా ఉన్నాయి కదా, అందుకనేసి బాగా అనిపిస్తున్నాయి నాకైతే. మీకు ఎలా అనిపించాయి, మీకు నచ్చాయా లేదా? ఈ రాయలసీమలో పాకం పట్టాము, కోస్తా ఆంధ్రాలో వండాము. ఎలా కనిపిస్తున్నాయి? వీడియో మీకు నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదైతే కనుక రాయలసీమలో పాకం పట్టిన పిండి అండి. మా ఆడపడుచు అయితే కనుక వాళ్ళ కోడలు ఊరికి వస్తున్నారనేసి వాళ్ళ కోడల చేత పంపించారు, వాళ్ళు వండుకొని తినాలనేసి. వాళ్ళ కోడలు ఓపికగా లేక మనకి ఇచ్చేసారనమాట. అంటే మీరు చేసేసుకోండి అత్తయ్య అనేసి. అయితే కనుక నేను చేసేస్తున్నాను. ఇప్పుడు నూనె అయితే కనుక వేడెక్కింది. ఈ పిండి అయితే ఎలా వస్తుందో చూద్దాము. 4-5 రోజులు అయిపోయింది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసి. అక్కడ పాకం పట్టి కూడా 2 డేస్ ముందే పట్టేసింటారు. అంటే రేపు బండికి వెళ్తున్నాం అంటే ఒకరోజు ముందే పాకం పట్టేసి పంపించింది తను. అంటే 4-5 డేస్ పైన అయింది ఈ పిండి. అయితే అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు కదా, పాకం పట్టి ఉట్టి పైన పెట్టుకునేటోళ్ళు, గాలి ఆరకుండా కొద్దిగా మూసి పెట్టుకునేటోళ్ళు అనమాట, ఏదైనా క్లాత్ కట్టేసి. అయితే ఇది ఇప్పుడు ఎలా వస్తాయో మీరు కూడా చూడండి నాతో పాటు. నేను కూడా 4-5 డేస్ తర్వాత అంటే అమ్మ చేసేటప్పుడు అయితే చూశాను అలాగే. ఇప్పుడు నేను స్టార్టింగ్ అంటే నేను ఎప్పుడైనా పాకం పడితే ఒకరోజు వదిలేస్తాను, మరుసటి రోజు చేసేస్తాను. మా రాయలసీమ టైపు. మా రాయలసీమలో అయితే ఒకరోజు చేస్తారండి, పిండి పాకం పడతారు. ఈరోజు రేపు అరిసెలు అయితే వండేస్తారు, అంటే బాగా పొంగుతాయి అనేసి. ఇదైతే 5-6 రోజుల పిండి కదా, మళ్ళీ ఎలా వస్తాయో చూద్దాం, పొంగుతాయో లేదా అనేది చూద్దాం. ఆయిల్ అయితే మనకి హీట్ ఎక్కింది. పిండి కొద్దిగా పల్చగా అయ్యిందా అనుకుంటున్నాను. లేకపోతే 4-5 రోజుల నుండి మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి అలాగ అయ్యిందా అనేది కూడా నాకు తెలియదు. అంటే తను పాకం పట్టి పంపించారు కదా. బాగా పల్లెటూరులో ఉన్న వాళ్ళు బాగానే పడతారు, ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. చూస్తున్నారు కదా, పొంగడం మాత్రం చాలా బాగా పొంగుతున్నాయి. పిండి అయితే కనుక కొద్దిగా పల్చగా ఉంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కనుక మనం పేపర్ మీద వేసి తీద్దాం అనుకుంటే కనుక కొద్దిగా పల్చగా కనిపించింది నాకు. అందుకనేసి నేను వేళ్ళపైన చేసి తీసుకున్నాను. కొద్దిగా అయితే 1 నిమిషం వరకు ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఎగస్ట్రా ఏమన్నా ఆయిల్ ఉన్నా కానీ సరే డ్రై అయిపోయి మనకు అరిసె అనేది చాలా బాగా వస్తుంది. పొంగడం అయితే ఎక్సలెంట్గా పొంగింది. కొద్దిగా ఆయిల్ పొంగాలనేసి నేను ఇలాగ హోల్ ఉన్న గిన్నె పెట్టుకున్నానండి. ఈ గిన్నెలు అయితే కనుక వేస్తున్నాను, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆయిల్ అనేది కొద్దిగా చేతికి అప్లై చేశాను. చేతికి అప్లై చేసిన తర్వాత పేపర్తో కూడా పని లేదు, ఎందుకంటే ఏంటంటే ఇది పల్చగా ఉంది కదా. కొద్దిగా జస్ట్ ఇలాగ ఏళ్ళపైననే చేసేస్తున్నాను. చేసి అలా వేసేస్తున్నాను. ఇంకా కొద్దిగా నాకు టైట్ కావాలంటే దీంట్లో కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే ఇంకా మైదా పిండి అయినా కానీ సరే, గోధుమ పిండి వేస్తే బెటర్ నాకు తెలిసి. మనకు రాదు అంటే వేద్దాము కొద్దిగా టైట్గా వస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి వస్తున్నాయి కదా, అందుకనేసి నేను ఈ రకంగా ఈ మాదిరిగా చేస్తున్నాను. ఎక్కడ రాయలసీమ, ఎక్కడ కోస్తాంధ్ర, అక్కడ పాకం పట్టిన పిండి అక్కడ పాకం పడితే ఇక్కడ మనం అరిసెలు వండుతున్నాం. చూడండి, పొంగడం మాత్రం బాగా పొంగుతున్నాయి. నేను ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మంట కొద్దిగా తగ్గించి బాగా వేగనిస్తున్నాను. లోపల నుండి మనకు బాగా వేగాలండి. కొద్దిగా మందంగా అయితే వేస్తున్నాను నేను అరిస. ఇందులో కొబ్బరి తురుము కూడా వేసినట్టుగా ఉన్నారు. ఇల్లు కొబ్బరి అనేది వెండి కొబ్బరి ఉంటుంది కదా, అది తురుము పట్టేసి ఇందులో యాడ్ చేశారు. ఇది అయితే సూపర్గా ఉంది, ఏం అవ్వలేదు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ సరే ఎంత బాగుంది చూడండి.
అప్పుడు మళ్ళీ అంతే కదా, ఫ్రిడ్జ్ లేవు ఏం లేవు, మరి బెల్లం పాకం పట్టిన అరిసెల పిండి అలాగే ఉట్టిపైన పెట్టుకునేటోళ్ళు అనమాట. వన్ సైడ్ అయిన తర్వాత కొద్దిగా నేను నెమ్మదిగా ఇది సైడ్ చేస్తున్నాను, ఒకటికొకటి అతుక్కోకుండా. పొంగడం చూడండి ఎలా పొంగుతుందో, వేడి చూడండి ఎంత బాగా పొంగుతుందో చూడండి. మనకు పులుపుకు కావాలనుకుంటే 4-5 అయినా కూడా వేసుకోవచ్చు. పొంగడం మాత్రం చాలా బాగా పొంగేయండి. పల్చగా ఉంది కదా, అందుకనేసి కొద్దిగా హోల్ లాగా పడిపోయింది. మనం పల్చగా లేకుండా ఉండాలనుకుంటే కనుక కొద్దిగా చెప్పాను కదా, గోధుమ పిండి అయినా సరే ఏదైనా కానీ సరే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంకా ఏమి యాడ్ చేయడం లేదు, జస్ట్ ఇలాగే చేసేస్తున్నాను. చివర్లో అయితే ఏమో చూద్దాము, అంటే నేను చెప్పింది నిజమా కాదనేది మీకు తెలుస్తుంది. కొద్దిగా గోధుమ పిండి ఇలా లూజ్ ఉన్నప్పుడు కొద్దిగా గోధుమ పిండి ఏదైనా యాడ్ చేసామనుకోండి మనము, ఇంకా అంటే ఇలా హోల్స్ లేకుండా మనం అనుకున్నట్టుగా రౌండ్గా చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇలాగ పిండి మనకి టచ్ అయ్యేటప్పుడు వీళ్ళకు జస్ట్ కొద్దిగా ఆయిల్ అనేది ఇలాగా అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చిన్న మంట మీద మనం కుక్ చేస్తే అరిసెలు అనేటివి కొద్ది మందంగా వేస్తున్నాం కదా, లోపల నుండి బాగా మనకు బాగా పచ్చిది లేకుండా లోపల వరకు బాగా వేగితే బాగుంటుంది. పొంగడం చూడండి ఎలా పొంగుతున్నాయో, పొంగి అవంతా అవే డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా 3 తీసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఒకటైతే వేసాం కదా, అది కూడా ఆ మాదిరిగానే పొంగుతుంది చూడండి. వేసేటప్పుడు మనం ఎంత అంటే పల్చనే వేసాము, అంత పల్చ మరి పేపర్ లాగా పనికి రావు. అరిసెలు కొద్దిగా మందంగా ఉండాలా. పొంగడం మాత్రం అన్నీ ఒక లెవెల్లోనే పొంగుతున్నాయి చూడండి, లావుగా పొంగుతున్నాయి, చాలా లావుగా. ఇప్పుడు ఈ 3 అయితే మనకు మంచి కలర్ వచ్చాయి కదా, అందుకనేసి ఇప్పుడు చూస్తున్నారు కదా అస్సలు ఎంత చక్కగా పొంగేది చూడండి. జస్ట్ ఇక్కడైతే ఇంకా నాకు నూనె డబ్బా ఉంది, దానిపైన పెట్టేస్తాను ఆల్రెడీగా. చక్కగా నూనె అనేది దిగిపోతుంది అందులో. మనం ఇక్కడైతే ఇంకా మంట తగ్గించేసి సేమ్ ఇప్పుడు వరకు మనం ఎలా చేసామో అలా చేద్దాము. నూనె జస్ట్ అలా రాసుకొని ఇళ్ళపైన చేస్తే ఇంకా సింపుల్గా ఉంది. ఆయిల్ కూడా ఎక్కువగా లాగుతుందేమో అనుకున్నాను, పెద్దగా అయితే ఏం లాగలేదు. అన్నీ చేసిన తర్వాత తెలుస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలాగ అనిపించాయో ఒకసారి కామెంట్లో అయితే ఇంకా పెట్టండి. పొంగడం మాత్రం అలాగేలాగా ప్రతిదీ 1 by 1 వేసినా కానీ సరే చాలా చక్కగా పొంగుతున్నాయి. కాకపోతే మనం వేసిన వెంటనే నూనె పైన తేరుతాయి. మామూలుగా అయితే ఇవి కొద్దిగా కూర్చుని పోతున్నాయి. దేనికంటారు మీకు ఏదైనా తెలుసా? తెలిసినట్టుగా అయితే కామెంట్లో చెప్పండి నాకు. కలర్ అయితే నేను మంచి ఎర్ర రంగు వచ్చిన తర్వాతనే, ఎర్రగా అయిన తర్వాతనే మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెయిట్ చేసి మరి తీసుకున్నాను. ఇంకా సేమ్ ఇలాగే మొత్తానికి అన్నీ చేసిన తర్వాత ఆయిల్ మనకి ఎంత వచ్చింది అంతే, ఎంత లాగింది మనకి ఏమాత్రం అయినాయి అసలు అనేవి చూద్దాము. చూస్తున్నారా మొత్తానికైతే పిండి అంతా అయిపోయిందండి.
ఆయిల్ కూడా పర్వాలేదండి, అస్సలు పెద్దగా ఏం అలాగలేదు. పొంగడం మాత్రం చూడండి, పొంగేసి కొద్దిగా ఇలాగ పరులు కూడా వచ్చేసాయి, అంత బాగా వచ్చేసాయి. మా ఆడిపడుచు పాకం పట్టేసి రాయలసీమ నుండి అర్సల పిండి ఇక్కడ పంపిస్తే ఇంకా నేను ఇక్కడ వండినానండి. చూస్తున్నారు కదా, వారం బ్యాక్ పిండి పాకం పట్టింది ఇది. అంటే ఒక వారం పెట్టుకొని ఈరోజు చేసిన అరిసెలు. అంటే ఇంత లావు ఉన్నాయి కదా, అందుకనేసి బాగా అనిపిస్తున్నాయి నాకైతే. మీకు ఎలా అనిపించాయి? మీకు నచ్చాయా లేదా? ఈ రాయలసీమలో పాకం పట్టాము, కోస్తా ఆంధ్రాలో వండాము. ఎలా కనిపిస్తున్నాయి? వీడియో మీకు నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.